మీ పేరండి? సతీష్ అండి నా పేరు. తల్లికి వందనం పడిందా? పడిందండి. ఎంతమంది అండి పిల్లలు? ఇద్దరండి. ఎంతమందికి పడి? ఒకరికి పడిందండి. ఏం చదువుతున్నారు? 6th క్లాస్ బాబు. ఇంకోటి యూకేజీ అండి. అందుకే పడింది. సో ఎలా అనిపించిందండి మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద నిలబడి నిజంగానే తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసి చూపిస్తా అన్నారు, నిజంగానే చూపించారా? అందరికీ ఉన్న వాళ్ళందరికీ పడిందండి. ఎలిజిబిలిటీ ఉంది, క్రైటీరియా ఉంటే ఖచ్చితంగా పడింది, అందరికీ పడింది. అట్లా చాలా బాగుంది. ఏం చెప్తారండి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఈ 1 year వరకు పరిపాలన అనేది చూసుకుంటే సో ఎలా అనిపించింది? పథకాల కన్నా కూడా ప్రభుత్వం ఇంకా ఉద్యోగాల మీద దృష్టి పెడితే మంచిది అని నా ఉద్దేశం. ఫ్రీ పథకాల కంటే జనాభాకి కావాల్సింది వృత్తిపరంగా డెవలప్మెంట్ ఉంటే బెటర్ నా ఐడియా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రీసెంట్గా చూసుకుంటే డిఎస్సి కూడా వదలడం అనేది జరిగింది కదా అండి, సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ అంటే 100లో 4 వస్తుంది కానీ మిగిలిన 94 మంది చేయలేరుగా. వాళ్ళకు కూడా ఉంటే అవకాశాలు బాగుంటుందని నా ఉద్దేశం. అంటే ఓన్లీ గవర్నమెంట్ పరంగానే కాకుండా లైక్ ప్రైవేట్ ఐటీ సెక్టర్ కావచ్చు, ఇంకా మేబీ ఏదైనా వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు డైరీ ఫార్మ్స్ కావచ్చు, గొర్రెల పెంపకం అలాంటివి ఉంటాయి కదా, విలేజెస్లో కావచ్చు, లోకల్లో కావచ్చు, అలాంటివి ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఇదే ఐటీ సెక్టర్ మీద మరి లోకేష్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు కదా అండి, మనకు కూడా ఐటీ వెంటనే జరగదుగా మేడం, గ్రౌండ్ లెవెల్ రావాలని టైం పడుతుందిగా. ఇప్పుడు అది తెలియదుగా జనానికి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కంపెనీ వెంటనే స్టార్ట్ అవుతుంది, 5 years పట్టవచ్చు. అది అందేసరికి టైం పడుతుంది. అప్పుడు దాకా ఈ 5 years వాళ్ళ రోల్లోకి రావాలంటే ఇబ్బంది అవుతుందిగా ఎకానమీ పరంగా. బాగుంది, గవర్నమెంట్ గురించి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే ఉన్న పరిస్థితిని కొంచెం బెటర్గా చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఈ ప్రభుత్వం ద్వారా రాబోయే రోజుల్లో బెటర్గా మీరు అనుకున్నట్టు కనిపించింది అంటారా? రాజధాని అవ్వాలండి. ఫస్ట్ రాజధాని అయితే కొంచెం స్టాండర్డ్ ఉంటుంది నా ఐడియా అయితే. రాజధాని ఉండి కంపెనీస్ వస్తే బెటర్. అలాగే మరి ఇప్పుడు ఈ గతంలో చూసుకుంటే జగన్ గారు ఉన్నప్పుడు రేషన్ వ్యాన్ అనేది ఇంటి వద్దకు వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 15 రోజులు టైం అనేది పడడం జరిగింది కదా అండి, డిపోకి వెళ్ళి తీసుకోవచ్చు ఈ 15 రోజులు ఎప్పుడైనా అని చెప్పారు కదా, సో మీకు ఎలా అనిపించింది? ఆ వ్యాన్లు ఇవన్నిటికన్నా కూడా ఇంకా ఉండేట్లో బెటర్గా, ఇంకా రేషన్ కానీ ఇంకేమైనా పెంచితే దాంట్లో ఇప్పుడు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి, అవి రేషన్ దగ్గర ఇస్తే బెటర్. వాటికి పెట్టే ఎక్స్పెన్సెస్ కన్నా కూడా జనానికి ఎక్కువ అందుబాటులో తీసుకొస్తే బెటర్. దానివల్ల ఉపయోగం ఏముంది? ఇప్పుడు నాకు ఈరోజు కుదురుతుంది రేషన్ బండి వచ్చినప్పుడు, రేపు కుదరకపోవచ్చు. అంటే నేను ఈరోజు ఈ నెల తీసుకోలేనుగా. సో ఇంటి దగ్గరికి రాకపోయినా పర్లేదు, ఉండే మంచిగా ఉంటే చాలు. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? బాగుందండి, చాలా బాగుంది. కాకపోతే ఇంకా బెటర్మెంట్ కావాలి జనానికి, సరిపోదు. ఇది పథకాల కన్నా కూడా అభివృద్ధి కావాలి.